తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఐకేపీవీఓఏలు చేపట్టిన నిరసన కార్యక్రమం 5వ రోజుకు చేరుకుంది. న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శనివారం మోకాళ్లపై కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వీఓఏలను సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కనీస వేతనం, సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం తదితర అంశాలను నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కనీస వేతనాలు ఇచ్చేంత వరకు పాలసీ అమలు చేసేంత వరకు ఐకేపీవీఓఏల ఐక్యత ఐకేపీవీఓఏల 20,000 రూపాయలు ఇచ్చేంత వరకు నెంబర్ 58 సవరించేంత వరకు సౌకర్యం కల్పించేంత వరకు పథకంలో పనిచేసే ఐకేపీవీఓఏలు ఈ రోజుకి 5వ రోజు సమ్మె. మరి 5వ రోజు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి కనీసం టెంట్ వేసుకోవడానికి కూడా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము ఒక రిసీవ్డ్ కాపీ కూడా తెచ్చుకోవడం జరిగింది. మరి 2 టన్ సిఏ గారు నిన్న రాత్రి ఐకేపీవీఓఏలని పిలిపించుకొని బెదిరించి ఆ టెంట్ హౌస్ అతనికి ఫోన్ చేసి టెంట్ కూడా తీసేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను కార్మికులు అలా హక్కులని అడగడానికి కూడా హక్కులు కోల్పోతున్నారు. ప్రజాపాలన గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి కార్మికులకి ఇయ్యాల మేము అండగా నిలబడతామని పెద్ద హెడ్ లైన్ లో పేపర్లు కూడా రాయడం జరిగింది. మరి ఈ రోజు ప్రజాపాలననే అయితే ప్రజలెందుకు, కార్మికులెందుకు రోడ్ల మీద టెంట్ వేసుకొని రస్తా రోకోలు చేస్తున్నారు? ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేకత పాలన. ఇలా ఎవరికో ధనికుల కోసం, అంబానీ ఆదాని కోసం లక్షల కోట్ల రూపాయలను మీరు మాఫీ చేస్తున్నారు, లక్షల కోట్లను మీరు కేటాయిస్తున్నారు. మరి ఐకేపీవీఓలకు సంవత్సరానికి 100 కోట్లు ఇంత కేటాయిస్తే 12 నెలలు 20,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 రూపాయలు ఇవ్వగలుగుతారు. కానీ ఈ యొక్క సుందరీకరణ పేరుతోని ఇంకా వేరే పేరుతోని ఐకేపీవీఓని కాలయాపన చేస్తున్నారు. గొర్రె తోక బెత్తడు అన్నట్లు గొర్రె తోక పెరగది, ఐకేపీవీఓల జీతం పెరిగినట్లు చాలీ వేతనాలు ఇచ్చి ఐకేపీవీఓలతో వెట్టి చాకిరి చేపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించాల. ఇలా గౌరవ వేతనం పేరుతోని 5,000, 6,000 రూపాయలు ఇస్తున్నారు. అదే గౌరవ వేతనము ఎమ్మెల్యేలు, ఎంపీలు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. మరి మీది కూడా గౌరవ వేతనమే కదా. ఇప్పటికైనా స్పందించి సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించి HR పాలసీని అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పథకం